సోషల్ మీడియా యుగంలో ఏ పదం ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఊహించడం చాలా కష్టం. కొన్నిసార్లు ప్రత్యర్థులను అవహేళన చేయడానికి, తక్కువ చేసే మాట్లాడడానికి వాడే పదాలే కాలక్రమేణా ఒక పెద్ద డిజిటల్ ఉద్యమంగా రూపాంతరం కూడా చెందుతున్నాయి. మోర్ నెగిటివ్ బికేమ్ పాజిటివ్ అన్న చందంగా మొదట హేళనతో మొదలై తర్వాత విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రెండు పదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ మారిమోగిపోతున్నాయి. అవే దేశవ్యాప్తంగా కాక్రోచ్, ఆంధ్రప్రదేశ్లో మ్యావిగన్. దేశవ్యాప్తంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ అనే పదం ఇప్పుడు మారిమోగిపోతుంది. ఒకరి నోటి నుంచి వచ్చేటువంటి అనకూడని మాట అది దేశవ్యాప్తంగా ఒక సరికొత్త డిజిటల్ ఉద్యమానికి తెరలేపింది. నిరుద్యోగ యువతను ఉద్దేశించి వచ్చేటువంటి ఆ వ్యాఖ్యలను సవాలుగా తీసుకున్నటువంటి నెటిజన్లు, యువత దాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే పుట్టుకొచ్చిందే కాక్రోచ్ ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 4 రోజుల్లోనే ఈ డిజిటల్ విప్లవం ఇన్స్టాగ్రామ్ రికార్డులను కూడా బీట్ చేసింది. ఏకంగా 21 మిలియన్ అంటే అప్రాక్సిమేట్గా 2.1 కోట్ల ఫాలోవర్ని సంపాదించుకొని దేశవ్యాప్తంగా ఒక బలమైన నిరసన స్వరంగా మారింది. బీజేపీకి ఉన్నటువంటి 13 మిలియన్ ఫాలోవర్స్ కన్నా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మించిపోయింది. దీన్ని తట్టుకోలేని బీజేపీ ఐటీ సెల్ దాని మీద విపరీతంగా అప్పుడే నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారు. ఏమని ప్రచారం చేస్తున్నారు అంటే, కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, టర్కీ వాళ్ళు వీళ్ళు అని వేసే మాట్లాడుతున్నారు. ఇండియన్స్ లేరు, ఇండియన్స్ ఓన్లీ 9% ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ వాళ్ళని వేసి ఒక తప్పుడు ప్రచారాన్ని బీజేపీ ఐటీఎస్ఎల్ ప్రచారం చేస్తుంది. దాన్ని తిప్పి కొడుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఒక రియల్ ఫ్యాక్ట్ని కూడా చూపించడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నటువంటి ఫాలోవర్స్లో 91% మంది ఇండియన్స్, తర్వాత యూకే, తర్వాత అమెరికా, వీళ్ళు ఎక్కువగా ఉండరు. అంటే 91% మంది ఇండియన్సే ఫాలోవర్స్గా ఉన్నారు అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ చూపించడం కూడా జరిగింది. అది కూడా బీభత్సంగా వైరల్ అవుతుంది. తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాడు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే 22 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగి ఉన్నటువంటి అకౌంట్ ఏదైతే ఉందో అది ఏ రోజైనా సరే లేచిపోవచ్చు, ఎగిరిపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి, అందుకని చెప్పేసి ఆల్టర్నేట్గా ఇంకొక సోషల్ మీడియా అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఎలాగైనా సరే క్లోజ్ చేయించాలా, ముగించేవాళ్ళ, తొక్కేయాలా, అనగదొక్కాలన్నా దానితో బీజేపీ ఐటీ సెల్, బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం అడుగులు కూడా వేస్తుంది. మోదీ గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులంతా కూడా కుట్రలు కూడా మొదలుపెట్టేశారు. ఇక్కడ మెయిన్గా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థను మమ్మల్ని కీటకాల్లా చూస్తే మేము గర్వంగా బొద్దింకలమవుతాం, అదేవిధంగా ముసల్లా సామ్రాజ్యమా జాగ్రత్త, బొద్దింకలపై మీరు చేస్తుంటే అరాచకం, బొద్దింకల సైన్యం వస్తుంది జాగ్రత్త, మా ఉనికిని తక్కువ అంచనా వేయకండి, అణుబాంబులనైనా తట్టుకునే శక్తి బొద్దింకలకు ఉంది, మీరు హిట్ స్ప్రే కొడితే మేము కోట్ల సంఖ్యలో బయటకు వస్తామని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా గట్టిగానే వినిపిస్తుంది. మా గొంతు నొక్కడానికి మీ దగ్గర హిట్ స్ప్రే ఉంటే మీ సింహాసనాన్ని ఊపేయడానికి మా దగ్గర ఒకే ఒక్క మేముంది అని చెప్పేసి స్లోగన్స్ అయితే బీభత్సంగా ట్రెండ్ అవుతున్నాయి. అదేవిధంగా ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా ఆయన సైతం దీని మీద స్పందిస్తూ, ముసలికి బొద్దింకలకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు నేను గర్వంగా బొద్దింకల జనతా పార్టీ పైన వాళ్ళ పక్షాన్ని నిలబడతాను అని చెప్పేసి ప్రకటించడంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ నినాదానికి ఒక్కసారిగా పొలిటికల్ మైలేజ్ కూడా పెరిగిపోయింది. అదేవిధంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఉద్యమంలా మారిపోయింది. ఎక్కడికక్కడ మీమ్స్ పేజీలతో బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే అరాచకాన్ని, అవినీతిని ఎండగడుతున్నారు. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో దానికి సంబంధించి దానికి సంబంధిత మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక పెద్ద ఉద్యమమే నడుస్తుంది. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా పెద్ద స్టోరీయే ఉంది.
ఎనీహౌ ఇదైతే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు అయితే సృష్టించే అవకాశం ఉంది. మరి దీన్ని ఏ విధంగా నిలువరిస్తారో ఈ బీజేపీ ఐటీ సెల్ బీజేపీ పార్టీ చూడాలి. ఎందుకంటే బీజేపీ ఐటీ సెల్ ఒకటే, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప కాక్రోచ్ జనతా పార్టీ రైట్ చేస్తుంటే క్వశ్చన్స్ మాత్రం సమాధానం చెప్పట్లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మ్యావిగన్ జాతీయ స్థాయిలో కాక్రోచ్ హవా నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మ్యావిగన్ నినాదం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచనలో పడేసింది. మొదట్లో విపక్షాల నుంచి ఈ పేరు మీద కాస్త హేళన వ్యక్తమైనప్పటికీ ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ నినాదం కేవలం ఒక పేరు కాదు, దీని వెనుక ఒక బలమైన ఆర్థిక భౌగోళిక వ్యూహం ఉందనే చర్చ ప్రజల్లో మొదలైపోయింది. మొదట్లో మ్యావిగన్ నినాదాన్ని ఆదిలోనే అంతం చేయాలని చెప్పేసి అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని రెడీ చేసింది. భారీ నగదు కూడా ఖర్చు పెట్టి వేల కొద్ది సోషల్ మీడియా అకౌంట్లను యాక్టివేట్ చేసింది. అక్కడి నుంచి బీభత్సంగా నెగిటివ్గా ప్రచారం కూడా చేశారు. వందలాది మంది ఇన్ఫ్లుయెన్సర్లను రంగంలోకి దించి నెగిటివ్ ట్రోలింగ్తో రూమర్స్ స్ప్రెడ్ చేయించిందన్న విమర్శలు కూడా గట్టిగా వినపడ్డాయి. మీరందరూ కూడా చూశారు. మ్యావిగన్ ఏంటి, మ్యావిగన్ అది ఒక పదమా, మ్యావిగన్ ఏంటి, దాంట్లో జగన్ ఉంది, దాని మీద ఇంకా ఒక నెగిటివ్ బీభత్సంగా చేసిన సంగతి మీకు అందరికీ తెలిసింది. సో మ్యావిగన్ మీద ఎంత దుష్ప్రచారం జరిగినా అంతే స్పీడ్తో ప్రజల్లో కూడా మంచి ఆదరణ కూడా లభించింది. ఒకానొక దశలో ఏపీ రాజధాని గురించి మాట్లాడేందుకు వీల్లేదన్న పరిస్థితి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చామంటే మ్యావిగన్ ప్రతిపాదనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా చర్చించే దశకు చేరుకుంది. రాజధాని మాట్లాడడానికి అవకాశమే లేదన్న వారికి కౌంటర్గా మ్యావిగన్ అనే నినాదం బుల్లెట్ స్పీడ్తో దూసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చాంశంగా చేసింది. అటు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఈ నినాదం కలకలం సృష్టించింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే అమరావతిలో భూములు కొన్నారో, ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళ ఆ వ్యక్తులంతా కూడా కలవరం మొదలైపోయింది. కేవలం 29 గ్రామాల పరిధిలో అమరావతి అనే ప్రదేశం లేకుండానే, అసలు ఏమీ అమరావతితో సంబంధం లేకుండానే, అమరావతి అసలేమీ లేని చోట సుమారు 1,00,000 కోట్లకు పైగా దారిపోయడం కంటే కేవలం 10 నుంచి 20,000 కోట్ల ఖర్చుతోనే మ్యావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అద్భుతమైన రాజధానిగా మార్చవచ్చనే చర్చను తెర మీదకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంత తక్కువ ఖర్చుతోనే ఏపీకి రాజధాని లేని లోటు భర్తీ అవుతుంది. అదేవిధంగా 3 ప్రాంతాల సమతుల్యతతో దాదాపు 60 లక్షల మంది ప్రజలు రాజధాని పరిధిలోకి వస్తారనే అభిప్రాయాలు కూడా గట్టిగా వ్యక్తమవుతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మ్యావిగన్ చర్చ అధికార తెలుగుదేశం పార్టీనే ఆత్మరక్షణలో పడేసే పరిస్థితి కూడా తెచ్చింది అనేసి చెప్పుకోవాలి. మొత్తంగా అవహేళన చేయాలని చూసిన చోటే ఆత్మగౌరవ నినాదాలు పుడతాయని కాక్రోచ్ అదేవిధంగా మ్యావిగన్ ఉదంతాలు కూడా నిరూపిస్తున్నాయి. డిజిటల్ యుగంలో నెగిటివ్ కామెంట్లను ఎలా పాజిటివ్ మైలేజ్గా మార్చుకోవచ్చో చెప్పడానికి ఇవే సాక్ష్యాలు అనేసి కూడా చెప్పుకోవాలి. హేళనతో మొదలైన ఈ నినాదాలు నేడు పాలకులను సైతం ఆలోచింపజేసే స్థాయికి చేరడం నిజంగానే గొప్ప విషయం. సో ముందు ఈ మ్యావిగన్ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ రెండు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అన్నది కూడా చూడాలి.